హాయ్ నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. ఏమంటే మనం తీసే స్పాట్ చాలా మందికి ఇష్టమైన స్పాట్ ఇది. ఎందుకంటే చాలా మంది నాకు అడిగినారు ఎక్కడ తీస్తారు ఏమనేది. ఇది యాక్చువల్‌గా ఏమంటే మదనపల్లిలోని రామ తులసి కళ్యాణ మండపం అండి. ఎందుకంటే కళ్యాణ మండపం ఎందుకంటే మనకు సార్ తెలుసు కాబట్టి అంటే ఇక్కడ వీడియో షూట్ చేసుకుంటున్నాం ప్రతి బండి కాబట్టి వాళ్ళు ఓకే అన్నారు. ఎందుకంటే మామూలుగా అయితే కామన్‌గా అయితే ఇక్కడ షూట్ చేయనీరు. కానీ మనము రిక్వెస్ట్ చేసుకొని షూట్ అయితే చేసుకుంటున్నామండి. ఎందుకంటే ఈ లొకాలిటీలో మనకు వీడియోస్ గాని, ఫోటోస్ కానీ బాగొస్తాయి. అందుకని చాలా మంది అడిగినారు. అంటే మీరు ఏ ప్లేస్‌లో తీస్తున్నారు? అదేమన్నా మీ షోరూమా అని చెప్పి. షోరూమ్ అయితే కాదండి. మదనపల్లిలోని రామతులసి కళ్యాణ మండపం అండి ఇది. సో, రైట్ ఇంగా మనము టాపిక్‌లోకొద్దాము. టాపిక్‌లోకొస్తే ఈ మధ్య కాలంలో నాకు అడిగినారనమాట. అంటే కస్టమర్స్ గాని, మా సబ్‌స్క్రైబర్స్ గాని అంటే చాలా మంది అడుగుతారు. అంటే తక్కువ బడ్జెట్‌లో ఏమైనా బండ్లున్నాయా? తక్కువ బడ్జెట్‌లో ఉన్నాయని చెప్పి అడుగుతా ఉంటారు. తక్కువ బడ్జెట్‌లో అయితే ప్రస్తుతానికైతే మా దగ్గర లేవు. ప్లస్ ఏమంటే చాలా మంది ఆఫర్‌లు అడుగుతా ఉంటారండి. అంటే ఈ మధ్య అది ఒకటి నేర్చుకున్నారు చాలా మంది. అంటే ఆఫర్ అని చెప్పి. ఏం ఆఫర్ అందరు అంటే నేననేదేమంటే ఆఫర్ ఏముంటుంది చెప్పండి మీరే? బండ్లల్లో అయితే కంపల్సరీ నాకు తెలిసి షోరూమ్ వాడే ఆఫర్ ఇయ్యడండి. షోరూమ్ వాడు ఎప్పుడు ఆఫర్ ఇస్తాడంటే, ఇయర్ ఎండింగ్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ బండి అంటే ఈ ఇయర్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ బండి నిలిచిపోతుందని చెప్పి అంటే వచ్చే ఇయర్‌లో ఆ బండి కొనరు. అందుకు తక్కువకి తీసుకుంటారని చెప్పి అప్పుడు వాళ్ళు ఆఫర్‌లు ఇస్తారు. ఏమి 50,000, 60,000 తక్కువకి వాళ్ళు ఇస్తారు గానీ, సెకండ్ హ్యాండ్ బండ్లు ఆఫర్‌లు ఉండవండి. ఎందుకంటే అది అబద్ధం అది అవాస్తవం. మీకు చాలా మందికి తెలీదు. తెలియక కొనేస్తుంటారు. ఏందో ఆఫర్ ఇస్తన్నారంట అని చెప్పి. ఆఫర్‌లు ఇచ్చేకి ఏమన్నా అరటికాయల బిజినెసా? లేకపోతే ఏమైనా వెజిటబుల్ బిజినెసా అండి? ఎందుకంటే ఆఫర్‌లు వాళ్ళు గూడా ఇవ్వలేం లేదు. యాక్చువల్‌గా చెప్పాలంటే మనకు వెజిటబుల్స్‌లో ఆఫర్‌లుండవు. ఫ్రూట్స్‌లో ఆఫర్‌లుండవు. ఆఫర్‌లనేవేమి ఏ వస్తువు ఎక్స్‌పైర్ అయితుందో ఎప్పుడో ఒకటి పెట్టుకోండి. ఏ వస్తువు ఎక్స్‌పైర్ అయితుందో దానికి ఆఫర్ పెడతారు గానీ, ఎక్స్‌పైర్ కాని దానికి ఆఫర్‌లు పెట్టరు. బండ్లనేది ఎప్పటికి ఎక్స్‌పైర్ అనేది కాదు. ఏమన్నా మేము సీజ్ అయ్యే బండిస్తానమా? లేకపోతే ఏదైనా పనికిరాని బండిస్తానమా ఆఫర్ ఇచ్చేకి? ప్రస్తుతానికి మంచి బండి, క్వాలిటీ బండున్నప్పుడు ఆఫర్స్ ఉండవు. ఏ బండి మేము ఈరోజు ఒక మంచి బండితో వచ్చినాము. ఆ బండికైతే ఖచ్చితంగా ఆఫర్ అనేది నా దగ్గరైతే ఉండదండి. ఖచ్చితంగా మీకు చూపిస్తాను రండి. ఎందుకంటే ఈ మాట అంటానంటే చాలా మందికి నాకు కస్టమర్‌లయితే చాలా మంది అడిగినారు ఆఫర్ ఏమైనా ఉందా అని. ఆఫర్ అయితే నాకు అర్థం కాదు. ఏం ఆఫర్ ఉంటుంది చెప్పండి? బండి చూసుకుంటే మంచి బండితో వచ్చినాము. క్రెటా అండి. చాలా మంది నాకు అడిగినారు. క్రెటా ఉంది అని చెప్పి చానా రిక్వెస్ట్‌లొచ్చినాయి. అంటే నాకు రిక్వైర్మెంట్స్ అనేవి చానా పడినాయి. దానికోసం వాళ్ళ కోసమే అనుకుంటా. బండి చూసుకుంటే 2017 అండి. 17 మోడల్ 6 ఎయిర్ బ్యాగ్ అండి. కామన్‌గా ఏమంటే మీకు 2 ఇయర్ బ్యాగ్‌కి, 6 ఇయర్ బ్యాగ్‌కి కూడా చాలా మందికి తేడా తెలీదు. 2 ఇయర్ బ్యాగ్ అంటే మీకు అలాయ్ వీల్స్ అనేది సిల్వర్ కలర్‌లో వస్తాయి. మామూలు అలాయ్ వీల్స్ వస్తాయి. అండ్ కీ స్టార్ట్ వస్తది. 2 ఇయర్ బ్యాగ్ ఆప్షనల్‌లో అయితే మీకు బటర్ స్టార్ట్ వస్తది. 6 ఇయర్ బ్యాగ్ అంటే కంపల్సరీగా మీకు అలాయ్ వీల్స్ చూసుకోవచ్చు. ఈ అలాయ్ వీల్స్ డైమండ్ కట్ అనేది అలాయ్ వీల్స్ వస్తాయి. 6 ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి. పుష్ బటన్ వస్తది. ఇది ఎస్ఎక్స్ఓ 1.6 ఇంజిన్ అన్నమాట. ఎందుకంటే మీకు క్రెటాలో 1.4 ఇంజిన్ ఉంది. 1.6 ఇంజిన్ ఉంది. ఇది 1.6 ఎస్ఎక్స్ఓ అండి. ఆప్షనల్ అన్నమాట. ఒకసారి లోపల చూస్తాను. ఒకసారి బాడీ కూడా చూసుకోండి క్లారిటీగా. ఎందుకంటే బండి క్వాలిటీ ఉన్నప్పుడు మీకు ఎక్కడ గాని ఇంచు తగ్గరండి. ఎందుకంటే రేట్ కూడా అట్లే ఉంటాయి. బండి బాగున్నప్పుడు రేట్ కూడా ఒక 10, 20,000 ఎక్కువే ఉంటుంది. టైర్స్ చూసుకుంటే టైర్స్ కాంటినెంటల్ ఫుల్ టైర్స్ ఉన్నాయి. ఇన్స్యూరెన్స్ కూడా 2, 3 మంత్స్ అయింది. ఇన్స్యూరెన్స్ కూడా కట్టినారు. డబుల్ కీ ఉంది. ఇంగా రీడింగ్ విషయానికొస్తే 1,11,000 అండి. 1,11,000 తిరిగింది. మీరు కావాలంటే షోరూమ్‌లో చెక్ చేసుకొని తీసుకోండి. లేదా లాస్ట్ బిల్ ఉంది. నేను కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు కావాలంటే. బిల్ కూడా ఉంది ఆల్రెడీ. కానీ ఇన్ కేస్ డౌట్ ఉంటే షోరూమ్‌లో చెక్ చేసుకొని తీసుకోండి. ఎందుకంటే చాలా మంది షోరూమ్ ట్రాక్ ఉంటే ఉంది లేకపోతే లేదని చెప్పాలా గాని అందరూ చాలా మంది ఏమంటే అన్ని ట్రాకే అని చెప్తారు. కానీ ట్రాక్ అంటే వద్దండి. నేనైతే వాస్తవానికి నేను విన్ను. మా డీలర్ చెప్పినా, ఎవడు చెప్పినా కూడా ట్రాక్ ఉంది అని చెప్తారు. కానీ నేను 100% ట్రాక్ క్లారిటీ నేను తీసుకొనే చెప్తాను. లేకపోతే అయితే 100% చెప్పను. ఒకసారి బండి చూద్దాం రండి. నంబర్ చూసుకుంటే మీరు నంబర్ చూసుకోవచ్చండి. ఏపీ 37 అండి విజయనగరము. నంబర్ చూసుకుంటే కూడా మంచి ఫ్యాన్సీ నంబర్ 2777 అండి. బండి నంబర్ కూడా చూసుకోండి ఒకసారి. ఇంకా లోపల మీరు అంటే బూట్ స్పేస్ చూసుకుంటే బూట్ స్పేస్ కూడా చాలా క్లీన్‌గుంది అండ్ నీట్‌గుంది. ఇంగా ఇక్కడ ఊఫర్ చూసుకుంటే కూడా మీకు జేబీఎల్ ఊఫర్ అనేది ఉందండి బండిలో. ఇంగా స్టెప్నీ విషయానికొస్తే స్టెప్నీ చూడండి ఇక్కడొస్తుంది. స్టెప్నీ చూసుకుంటే సుమారుగా అంటే మామూలు కామన్‌గా మీకు యూజ్ అయ్యే స్టెప్నీ అయితే ఉంది ప్రస్తుతానికైతే. స్టెప్నీ అయితే ఫుల్ లేదు. ఇంగా 4 టైర్లు చూసుకుంటే కాంటినెంటల్ ఉన్నాయి. టైర్‌లయితే బాగున్నాయి. ఎక్కడ గాని 100%గా మీకు నాన్ యాక్సిడెంటల్ బండి ఉంటుందండి. ఒకసారి లోపల ఆ పక్క నుంచి చూద్దాం రండి. ఎందుకంటే బండి జస్ట్ ఇప్పుడే వచ్చిందండి. రబ్బింగ్ పాలిష్ అయ్యి బండి ఇప్పుడే వచ్చింది. అందుకని ఇప్పుడే తీసుకొని రావడం అయితే జరిగింది మేము. ఒకసారి గ్లాస్‌లయితే కూడా చూసుకోవచ్చు. మీరొచ్చి ముందర కూడా గమనించుకోండి. గ్లాస్ కూడా ఎటువంటి ఏం లేదు. గ్లాస్‌లేవి మారలేదు. ఫ్రంట్ గ్లాస్ తప్పనించి. లోపల ఒకసారి చూడండి. లోపల కూడా మీకు నాకు తెలిసింది సీట్ కవర్లు గాని, ఏవి అవసరం ఉండదు నాకు తెలిసింది ఈ బండిలో అయితే గన. రూఫింగ్ కూడా చూసుకోండి. రూఫింగ్ కూడా క్లీన్‌గా చూపిస్తాము. ఓకే.
ఇంకా మీరు ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ కూడా మీకు ఎక్కడ కానీ ఇంటీరియర్ లో కానీ తగ్గలేదండి. ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. ఒకసారి క్లీన్ గా చూపిస్తాను చూసుకోండి. ఇంకా ప్లేయర్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ అంటే ఇది ఎల్ఈడి వీళ్ళు వేసుకున్నారనమాట ముందర. మామూలుగా ఇది కామన్ గా ఇది రాదు. మీకు షోరూమ్ ప్లేయర్ అయితే వేరేది వస్తుంది అనమాట. అంటే ఊఫర్ ఇది సపరేట్ గా వీళ్ళు వేపించుకున్నారు. ఇంకా మీకు అదే చెప్పింది 1.6 ఇంజన్ అండి. 6 గేర్స్ వస్తాయి. ఒకసారి చూసుకోండి, ఇక్కడ చూపిస్తాను. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇది యూఎస్బి అండి. యూఎస్బి యాక్స్ కేబుల్ కానీ ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఛార్జింగ్ షాకెట్ కానీ అన్నీ ఉన్నాయి. ఏసీ కూడా బాగా కూలింగ్ వస్తుంది. ఎందుకంటే ఈ మాట చెప్తానంటే ఆయన షోరూమ్ లోనే ఏసీ కంప్రెసర్ కొత్తది వేయించినాడంట. ఎందుకంటే ఆయన చెప్పినాడు కాబట్టి మనం చెప్తున్నాము. ఇంకా ఎయిర్ బ్యాగ్స్ అండి, చాలా మందికి తెలీదు. ఎయిర్ బ్యాగ్స్ అంటే 6 ఎయిర్ బ్యాగ్స్ అంటారు. ఎందుకంటే చాలా మందికి తెలియదు. మొన్న రీసెంట్ గా ఒక డౌట్ వేరే ఆయనకి వచ్చింది కాబట్టి నేను చెప్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మామూలుగా ఉంటాయి. ముందర 2 ఎయిర్ బ్యాగ్ అంటే ఇక్కడ ఒకటి, మీకు స్టీరింగ్ లో ఒకటి ఉంటుంది అనమాట. ఇంకా వేరే ఎయిర్ బ్యాగ్స్ యాడ్ వస్తాయంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు. ఎయిర్ బ్యాగ్ అనేది ఇక్కడ వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పిల్లర్స్ కి సైడ్ పిల్లర్స్ కి 2 వస్తాయి. ఇంకా వెనకాల మనకు సీట్స్ కి 2 ఉంటాయి అన్నమాట. మీరు షోరూమ్ సర్వీస్ అంటున్నారు కదా, షోరూమ్ బిల్లు కూడా ఒకసారి చూపిస్తానండి. ఓకే, బిల్లు చూసుకోండి. ఇది సర్వీస్ బిల్ అండి. హుండై షోరూమ్ మదనపల్లి, సారీ అంటే వాళ్ళది రామసముద్రము, మదనపల్లి అండి. షోరూమ్ కూడా చూసుకోండి, ఇక్కడ మదనపల్లి ఉంటుంది. ఇంకా బిల్ చూసుకుంటే ఇక్కడ చూడండి, 25వ తేదీ 6వ నెల 2024లో అయితే సర్వీస్ పోయినాడు. అంటే ఇక్కడ మీకు రీడింగ్ అనేది కొద్దిగా ఇదైంది, అంటే ప్రింట్ పడలేదు. బట్ రీడింగ్ కూడా మీరు కావాలంటే షోరూమ్ లో కనుక్కుంటే మీకు ఎప్పుడు పోయింది ఏమనేది కూడా చూపిస్తారు. 1,10,000 ఏమో పోయిందంట. ఆయన చెప్పినట్టు 1,10,000 షోరూమ్ పోయి వచ్చినామని చెప్పి. ఇప్పుడు ప్రెసెంట్ రీడింగ్ చూసుకున్నాం మనము. ఇప్పుడు ప్రెసెంట్ రీడింగ్ చూసుకుంటే మీకు 1,12,000 అండి. 1,12,000 చిల్లర ఉంది ప్రస్తుతానికి. ఇంకా దీంట్లో మెయిన్ మీకు ప్లస్ పాయింట్ ఏమంటే డీజిల్ అండి. డీజిల్ చూస్తా ఉండొచ్చు, మీరు గమనిస్తానో లేదో, ఫుల్ ట్యాంక్ డీజిల్ ఉంది అండి. ఎవరైనా బండి కొంటే ఒక 5,000 రూపాయలు అంటే ఫుల్ ట్యాంక్ డీజిల్ ఫ్రీగా వస్తుంది అనమాట మీకు. అంటే ఇంకో కస్టమర్ నాకు అడిగినాడు, అన్న డీజిల్ మీరు ఫుల్ చేసి ఇస్తారా అని చెప్పి. నేనైతే చేసిన 100% గా ఏ బండిలో ఎంత ఉందో అంత ఇస్తారు. కానీ ఈ బండి తీసుకుంటే మీకు ప్లస్ పాయింట్ ఏమంటే డీజిల్ ఫుల్ ట్యాంక్ డీజిల్ ఫ్రీ వస్తుంది అనమాట. అదే అండి. ఇంకా ఫ్లోర్ మ్యాట్ చూసుకుంటే మీకు ఫ్లోర్ మ్యాట్ కూడా బండిలో ఫ్లోర్ మ్యాట్ ఉంది. ఎక్స్ట్రా మ్యాట్ కూడా ఉంది పైన అన్నమాట. 2 మ్యాట్లు ఉన్నాయండి బండికి చూసుకుంటే. చూడండి, ఫ్లోర్ మ్యాట్ ఉంది, దానిపైన ఒరిజినల్ మ్యాట్ ఉంది, దానిపైన ఇంకో మ్యాట్ ఉంది. టోటల్ గా 3 మ్యాట్లు అయితే ఉన్నాయి. ఒకసారి బ్యానెట్ అనేది ఓపెన్ చేద్దామండి మనం. ఓకే, రైట్. ఇంకా బ్యానెట్ చూసుకుంటే బ్యానెట్ కూడా ఒరిజినల్ బ్యానెట్. బ్యానెట్ కూడా ఎక్కడ మారింది అయితే లేదు. 100% గా చూసుకోవచ్చు, మీరు క్లీన్ గమనించవచ్చు. ఇంకా అప్పర్ ఆర్మ్స్ కార్డ్ నుంచి క్లీన్ గా ఒకసారి ఇంజిన్ అనేది మీరు చూసుకోండి. క్లీన్ గా చూపిస్తాం అనమాట. ఇక్కడ చూసుకోండి క్లీన్ గా ఒకసారి. ఈ దీంట్లో ఇంకో విషయం అండి, ఇంకో మాట ఏమంటే మీకు ఇక్కడ చూస్తూ ఉండొచ్చు. అదే ఇక్కడ చూస్తూ ఉండొచ్చు. అంటే ఇది గలీజ్ ఉంది అని చెప్పి అనుకుంటా అంటారు మీరు. ఇది క్లీన్ ఉంది, ఇది ఎందుకు ఇట్లుందని చెప్పి. దీనికి ఒక డౌట్ ఉంది. డౌట్ క్లారిఫై చేస్తాం మీకు డౌట్ వస్తే గన. ఇది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా ఏమో పాలిష్ కొట్టినట్లుంది కదా, ఇది కూడా అట్లా లేదండి. పాలిష్ కూడా కొట్టలేదన్నమాట. క్లీన్ ఎందుకంటే ఆ డౌట్ కూడా నేను చూపించేస్తుంది. ఇది యాంటీ హీట్ కోటింగ్ అండి. కోటింగ్ షోరూమ్ లోనే చేపించారు. మొత్తం కోటింగ్ అప్పుడు కొట్టినారంట. అందుకని ఇది ఇప్పుడు క్లీనింగ్ అయితే చేసి కుదరలేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఉంటుంది చూడండి మీరు. అంటే ఇది కొంచెం జిడ్డు లాగా ఉంటుంది. యాంటీ కోటింగ్ అండి, యాంటీ హీట్ కోటింగ్ అనమాట. ఇది వాళ్ళు షోరూమ్ లోనే చేపించినారు. ఇది పాలిష్ అయితే చేసింది లేదు. సో ఇంకా ఫైనల్ గా మొత్తం బండి అయితే చూసినారు కదా. బండిలో ఎటువంటి మీకు చిన్న పని కూడా లేదు. 100% గా చెప్తాను, ఈ బండిలో అయితే 100% మీకు ఎటువంటి పని లేదు. టైర్లు కూడా కాస్ట్లీ టైర్లే, కాంటినెంటల్ టైర్లు 4 ఉన్నాయి. ఇన్సూరెన్స్ వచ్చి 2-3 మంత్స్ అయింది అనుకుంటా. ఇన్సూరెన్స్ కూడా 2-3 మంత్స్ లో కట్టినారు. షోరూమ్ సర్వీస్ టోటల్ సర్వీస్ ఉంది. లాస్ట్ సర్వీస్ కూడా 6 నెలల సర్వీస్ అయితే మదనపల్లి షోరూమ్ లో అయితే పోయిందనమాట. ఇంకా మీకు డబల్ కీ ఉంది, అన్ని ఉన్నాయి. ఆయిల్ సర్వీస్ అయితే నాకు తెలిసింది, ఆయిల్ సర్వీస్ అంటే మీరు బహుశా ఒక 3-4 వేలు తిరిగి చేయించుకోవచ్చు అనమాట. ఎందుకంటే కొంతమంది తీసుకుంటానే చేయించుకుంటారు, కొంతమంది సర్వీస్ ఉంది కదా అని చెప్పి అప్పుడు చేయించుకుంటారు. అది మీ ఇష్టం. సర్వీస్ షోరూమ్ లో అయినా చేయించుకోండి, బయటనే చేయించుకోండి. ప్రస్తుతానికి అయితే షోరూమ్ సర్వీస్ ఉంది 100% గా. నేను చెప్పినా కదా అప్పుడే కూడా, మీకు సర్వీస్ మేము షోరూమ్ సర్వీస్ ఉంటేనే చెప్తాను, లేకపోతే చెప్పను. వేరే వాళ్ళలాగా అంటే సర్వీస్ ఉన్నా లేకపోయినా కూడా షోరూమ్ సర్వీస్ ఉందని చెప్పి ఊరికి అబద్ధం చెప్పించే అవసరం అయితే లేదు. మీకు కావాలంటే ప్రూఫ్ గా నేను బిల్లు కూడా చూపించాను నేను అప్పుడే మీకు. అందుకని ఎవరైనా కావాలంటే దయచేసి ఆఫీస్ కాడ రండి. దయచేసి ఫోటోలు లేదండి, వీడియో అయితే చూసుకోండి క్లారిటీగా. ఎందుకంటే చాలా మంది ఫోటోలు అని చెప్పి జస్ట్ టైం పాస్ చేస్తుంటారు. ఫోటోలు అయితే ఎటువంటి పరిస్థితుల్లో ఫోటోలు అయితే వేయలేము. ఎందుకంటే ఫోటోలు కూడా నేను తీయలేదండి. ఇప్పుడు కూడా చెప్తాను కదా, ఫోటోలు అయితే తీయలేదు 100% గా.
వీడియో చూడండి, క్లారిటీగా వీడియోలో మీకు ప్రతిదీ కనిపిస్తుంది. ఫోటోలో ఏం కనిపిస్తుంది చెప్పండి. వీడియోలో అయితే క్లీన్‌గా చూపించుంటాము. బండి నంబర్ కూడా చూపించాను. ఈ బండి ఎప్పుడు కావాలన్నా కూడా మీరు మా ఆఫీస్‌లోనే ఉంటుంది. వచ్చి లైవ్‌లో చూసుకోండి. బండి రేట్ ఓకే అంటేనే తీసుకోండి. ఇంకో విషయం, రేట్ కూడా మీకు డిస్కస్ చేయాలనుకుంటే దయచేసి నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. రేట్ పరంగా నేను చెప్తాను. ఇంగా దయచేసి చీప్ రేట్లకైతే అడగద్దండి. దయచేసి ఆఫీస్ కాడికొచ్చి మీరు బండి చూసుకొని లైవ్‌లో కొనండి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామన్ మాలిక్‌తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.